Hi everyone. Today discussing about the continuation of the oblique projectile motion. One more thing is there. ఏంటంటే రిలేషన్ బిట్వీన్ ద హైట్ అండ్ రేంజ్ ఒక ఫార్ములా అడుగుతుంటాడు. అది ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. దాంతో కంటిన్యూషన్ ఏం చేస్తామంటే నెక్స్ట్ హారిజంటల్ ప్రాజెక్టైల్ మోషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక రిలేషన్ ఉంటుంది. మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏం ఫైండ్ అవుట్ చేసాం, మాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేసాం లేదా, h1 ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2z. h1 అయితే ఏం తీసుకున్నాం, థీటా 1 తీసుకొని చేసామా లేదా. h2 అయితే ఏం చేసామమ్మా, u స్క్వేర్ సైన్ స్క్వేర్ 90 మైనస్ థీటా 1 అని చేసాం. అంటే థీటా 2 బదులు ఏం తీసుకున్నాం, థీటా 1 ఇంటూ 2z. ఎందుకు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ చేసినప్పుడు థీటా 1 ప్లస్ థీటా 2 ఈజ్ ఈక్వల్ టు 90 చెప్పాం కదా. అంటే థీటా 2 ప్లేస్లో ఏం పెట్టచ్చు, 90 మైనస్ థీటా 1, అంతేనా. అందుకు సెకండ్ కండిషన్లో అది ప్లేస్ చేస్తాం. ఓకేనా. అయితే దీని మీద బేస్ ఏం చేస్తామంటే రేంజ్కును హైట్స్కి మధ్య ఒక రిలేషన్ ఉంటుందమ్మా. అది ఎక్కువగా ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్లో కూడా నీట్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు. ఆ బేస్డ్ ఫార్ములా ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తామంటే h1 ఇంటూ h2 చేద్దాం. h1 ఇంటూ h2 అప్పుడు ఏమొస్తుందమ్మా, u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా 1 బై 2z ఇంటూ h2 అంటే ఏమొస్తుందమ్మా, u స్క్వేర్. ఇప్పుడు సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా కదా, ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి కాస్ స్క్వేర్ థీటా 1 డైరెక్ట్గా రాస్తాను ఇంటూ 2z. చేస్తే ఏమొస్తుందమ్మా, u స్క్వేర్ ఈ స్క్వేర్ అంటే u పవర్ 4 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా 1 బై 2 2 4 g ఇంటూ g స్క్వేర్. ఇంకా దీన్ని ఎలా మోడిఫై చేయొచ్చు, దీన్ని హోల్ స్క్వేర్ కింద రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ u స్క్వేర్ సైన్ థీటా 1 కాస్ థీటా 1 1/4ని బయటికి తీసుకురండి అమ్మా. ఓకేనా, బై g హోల్ స్క్వేర్ రాయచ్చా లేదా, అంతేనా. u స్క్వేర్ హోల్ పవర్ 2 అంటే u పవర్ 4 కదా. సైన్ థీటా హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా 1 కాస్ థీటా 1 హోల్ స్క్వేర్ కాస్ థీటా 2. ఓకేనా, g స్క్వేర్ కాబట్టి 1/4ని బయటికి తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ రిలేషన్ ఎలా చెప్తాము. ఇప్పుడు ఎలా ఉంది, u స్క్వేర్ సైన్ థీటా 1 అంతే కదా, u స్క్వేర్ సైన్ థీటా 1 కాస్ థీటా 1. మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి ఫార్ములా, సైన్ 2 థీటా అయితే ఏం చెప్తామమ్మా, 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అని చెప్తామా లేదా. 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. మనం ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, మనకి రేంజ్ ఫార్ములా లాగా ఉన్నట్టుంది కదా. రేంజ్ ఫార్ములా ఈజీ అయిపోతుంది, 2 సైన్ థీటా కాస్ థీటా కదా. ఇప్పుడు u స్క్వేర్ మనకి రేంజ్ ఫార్ములా ఏమొచ్చిందమ్మా, u స్క్వేర్ సైన్ 2 థీటా బై g వచ్చింది కదా, అంతేనా. u స్క్వేర్ సైన్ 2 థీటా బై g వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి 2 థీటా ఉంది. ఇక్కడ చూడండి ఈ 2 థీటా నాకు పంపిస్తే ఏమవుతుందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2ని తీసుకురండి. 2ని తీసుకొస్తే సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 థీటా బై 2 రాయచ్చా లేదా, అంతేనా. సైన్ 2 థీటా బై 2 రాస్తాం. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి ఎలా చేస్తాం చూడండి, u స్క్వేర్ సైన్ థీటా 1 అండ్ కాస్ థీటా 1 సైన్ థీటా 1 కాస్ థీటా 1 అంటే ఏమొస్తుందమ్మా, దీని బదులు చూడండి ఇది ఒక బాక్స్లో పెట్టుకోండి, 1/4 ఇంటూ u స్క్వేర్. దీన్ని ఎలా రాయచ్చమ్మా, సైన్ 2 థీటా 1 బై 2 రాయచ్చా లేదా, అంతేనా. సేమ్ అదే సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా, థీటా 1 ఉంది ఇక్కడ, థీటా 1 ఉంది ఇక్కడ, థీటా 1. దాని బదులు ఏం రాయొచ్చు, సైన్ 2 థీటా 1 బై 2 ఇంటూ g ఉంది కదా, ఇంటూ g హోల్ స్క్వేర్, అంతే కదా. హోల్ స్క్వేర్లో ఉంది కదా. ఇప్పుడు చూడండి మనకు ఒక ఫార్ములా వస్తుంది. ఇప్పుడు u స్క్వేర్ సైన్ 2 థీటా బై g అంతేనా. అంటే ఏమొస్తుందమ్మా, సైన్ స్క్వేర్ u స్క్వేర్ సైన్ 2 థీటా బై g అంటే ఏ ఫార్ములా ఇది, రేంజ్ ఫార్ములా. కాబట్టి దీని ప్లేస్ ఏం రాయొచ్చు, r రాయచ్చా లేదా, బై 2 హోల్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు అర్థమైందా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు ఇది అరెస్ట్ చేస్తానమ్మా, దీన్ని బట్టి ఎలా చేస్తానో చూడండి ఒకసారి.
ఇప్పుడు h1 h2 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ r స్క్వేర్ బై 4 రాయచ్చా లేదా? r స్క్వేర్ బై 4. ఇప్పుడు ఏమొస్తుందమ్మా? r స్క్వేర్ బై 4 ఇంటూ 4 16 h1 ఇంటూ h2. ఇప్పుడు చూడండి 16 తీసుకురండి. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ h1 ఇంటూ h2. r అయితే ఏమొస్తుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ h1 ఇంటూ h2. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే ఏమొస్తుందమ్మా? 4. స్క్వేర్ రూట్ ఆఫ్ h1 ఇంటూ h2. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది గుర్తుంచుకోవాలి. కొన్ని సమ్స్లో అడుగుతుంటాడు. ఓకేనా? ఎలా వచ్చిందంటే రేంజ్కి హైట్స్కి రిలేషన్ అడుగుతాడు. r ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ h1 ఇంటూ h2. ఓకేనా? ఇది యాక్చువల్ ఫార్ములా, ఇది డెరివేషన్ అమ్మా. మీకు ఈ డెరివేషన్ అంతా గుర్తుండాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫార్ములా ఎలా వచ్చింది అనేది మీకు చూపించడానికి. నెక్స్ట్ వన్, హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ మనం ఆల్రెడీ ప్రొజెక్టైల్ మోషన్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఒకటి ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్, 2 హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్, థర్డ్ వన్ ప్రొజెక్టైల్ మోషన్ ఇన్ యాన్ ఇంక్లైన్ ప్లేన్. అవి చెప్పాను కదా. ఇప్పుడు సెకండ్ వన్ ఈజ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. అది ఎలా వస్తుందో చూద్దాం. చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇప్పుడు మనం ఒక బాడీని ఇలా ఒక వెలాసిటీతో త్రో చేసాం. ఒక సర్టైన్ హైట్ నుంచి మనం ఏం చేసాం? బాడీని ఎలా త్రో చేసాం. చేస్తే ఏమవుతుంది? బాడీని అలాగా ఒక షేప్లోకి వచ్చి ల్యాండ్ అవుతుందా లేదా? అంటే ఎలాగ వస్తుందో చూద్దాం ఒకసారి. బాడీని ఎలా త్రో చేసాం, అప్పుడు ఏమవుతుందమ్మా? అలా వచ్చి రీచ్ అవుతుందా లేదా? అంతేనా? ఇప్పుడు చూడండి, ఒక వెలాసిటీతో త్రో చేసాం. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే వాట్ ఈస్ ద పాత్ ట్రావెల్ బై ది బాడీ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ ట్రాజెక్టరీ అని చెప్పామా లేదా? దాన్ని ఏమని చెప్పాం? ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ అంటే పాత్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ఏ షేప్ లో ట్రావెల్ చేస్తుంది హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఇక్కడ యాంగిల్స్ ఏం లేవమ్మా. ఆబ్లిక్ లో అయితే యాంగిల్ ఉంటుంది, ఎందుకంటే ఒక యాంగిల్ తో త్రో చేస్తాం. ఇది యాంగిల్స్ ఏం లేవు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. అసలు ఎక్స్ యాక్సిస్ మీద ఏమున్నాయి, వై యాక్సిస్ మీద ఏమున్నాయి చూద్దామా ఒకసారి. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఏమున్నాయి చూద్దాం. ఎలా ట్రావెల్ అవుతుంది? బాడీ ఎలా త్రో చేసాం కాబట్టి హారిజాంటల్, యూ అని వెలాసిటీ కాబట్టి హారిజాంటల్ కాబట్టి యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? యూ. యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ. నెక్స్ట్ వన్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. ఎందుకు 0 అవుతుంది అంటే చూడండి, ఒక బాడీని అలా త్రో చేసాం అంటే హారిజాంటల్ గా త్రో చేసాం అంతే కదా. హారిజాంటల్ త్రో చేస్తే సేమ్ వెలాసిటీ ఉంటుంది కదా ఎక్కడ తీసుకున్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ తీసుకున్నారు, ఓకేనా? ఇక్కడ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యాంగిల్, ఇది విఎక్స్, ఇది ఏమవుతుంది? వివై. చూడండి, విఎక్స్ తీసుకున్న సేమ్ వెలాసిటీ మూవ్ అవుతుంది, కానీ విఎక్స్ తో సేమ్ వెలాసిటీ కదా, యూనిఫామ్ గా ఉందా లేదా? ఆ బాడీ అనేది ఎలా ఉంది? హారిజాంటల్ గా యూనిఫామ్ గా ఉంది. యూనిఫామ్ గా ఉందంటే యాక్సిలరేషన్ ఏమని చెప్పాం? 0. అంటే ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందమ్మా? విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూనే కదా అవుతుంది. విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ. ఎందుకు? when the body is in the uniform velocity then the acceleration become 0. హారిజాంటల్ గా యూనిఫామ్ గా ఉంది, వెర్టికల్ గా కదా చేంజ్ అవుతుంది, అంతేనా? వెర్టికల్ గా చేంజ్ అవుతుంది, కానీ హారిజాంటల్ గా సేమే కదా. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఏం రాయొచ్చు చూడండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఆన్ హారిజాంటల్ విఎక్స్. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అంటే ఏమొస్తుందమ్మా? చూడండి, విఎక్స్ అంటే యూ వచ్చిందా లేదా? యూ ఇంటూ టీ. ఇప్పుడు మనం దీని నుంచి టైం ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ బై యూ, దట్స్ ఈక్వేషన్ నెంబర్ 1. అంతేనా? ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఏది ఇది? ఎక్స్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఎందుకంటే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ లో ఏం చేసామో సేమ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ లో కూడా అలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ నేను రఫ్ చేస్తానమ్మా.
నెక్స్ట్ వన్ ఆన్ వై యాక్సిస్ మీద ఏమవుతుందో చూద్దాం. ఇది ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ లాగా ఉంది కదా, అంటే ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుందమ్మా, హారిజాంటల్గా వెళ్తుంది కానీ వెర్టికల్గా ఏం చేంజ్ అవ్వలేదు కదా ఇనీషియల్గా, కాబట్టి ఏమవుతుంది 0, అంతేనా. అప్పుడు దాని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా వస్తుందో చూద్దాం. డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తామమ్మా, S = ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్, అంతేనా. ఇది వై యాక్సిస్ మీద కాబట్టి ఏవై తీసుకున్నాం. అయితే ఏవై ఏమవుతుంది, ఇది యూనిఫామ్ కాదు కదా, ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అంటే నాన్ యూనిఫామ్ వెలాసిటీకి ఎగ్జాంపుల్ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ ఏంటి అంతే. కాబట్టి ఏవై ఏమవుతుంది, డస్ నాట్ ఈక్వల్ టు 0, అంటే సమ్ వాల్యూ విల్ బి దేర్. దేని వల్ల కిందకి వెళ్తుందమ్మా, గ్రావిటేషన్. జాగ్రత్త చూడండి, ఇక్కడే ఇంపార్టెంట్, అందరూ మిస్టేక్ చేస్తుంటారు. బాడీ ఎలా ఉంది అంతేనా, ఒక వెలాసిటీతో త్రో చేసాం అంటే బాడీ ఎలా వచ్చింది అంతేనా. మనకి రెఫరెన్స్ పాయింట్ ఏంటమ్మా, ఇది రెఫరెన్స్ పాయింట్ అంతేనా. దీనిపైన ఉన్నదంతా ఎక్కడి నుంచి వస్తే పాజిటివ్ గ్రావిటేషన్, పాజిటివ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇది ఏంటి, రెఫరెన్స్ పాయింట్. రెఫరెన్స్ పాయింట్ నెగిటివ్ యాక్సిస్ వైపు వెళ్తుంది కదా అంతేనా. నెగిటివ్ యాక్సిస్ అంటే డౌన్వర్డ్ అంటే ఏమవుతుందమ్మా, యాక్సిలరేషన్ గ్రావిటీ బట్ నెగిటివ్ గ్రావిటేషనల్ ఫోర్స్, బట్ నెగిటివ్. ఎందుకు, ఇది రెఫరెన్స్ పాయింట్ డౌన్వర్డ్ అంటే ఇది ఏ యాక్సిస్, వై యాక్సిస్ నెగిటివ్ లో ఉంటుందా లేదా, ఇది రెఫరెన్స్ పాయింట్ కాబట్టి ఎక్కడి నుంచి వస్తే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మరి డౌన్కి వెళ్తే అగైన్స్ ది గ్రావిటీ అయిపోతుంది, -g, ఓకేనా. కాబట్టి ఏవై వాల్యూ ఏం తీసుకుంటాం, -g తీసుకొని చెప్తాం, ఓకేనా. జాగ్రత్త. ఇప్పుడు దీనిలో అప్లై చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. uy మొత్తం 0 అయిపోతుంది కదా, వై యాక్సిస్ కాబట్టి y తీసుకుందాం. హాఫ్ ఇంటూ ఏవై ఎంతమ్మా, -g ఇంటూ t స్క్వేర్, -g ఇంటూ t స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, -half gt స్క్వేర్ y = దట్స్ ఈక్వేషన్ నెంబర్ 2. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, సెకండ్ ఈక్వేషన్. ఈ t వాల్యూ తీసుకొచ్చి దీనిలో అప్లై చేద్దాం, ఓకేనా. చేస్తే ఏమొస్తుందో చూద్దాం. y = -half ఇంటూ g ఇంటూ t స్క్వేర్ అంటే ఏముందమ్మా, x బై u హోల్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ g ఇంటూ x స్క్వేర్ బై u స్క్వేర్, y = మైనస్ ఇండికేటింగ్ ద డైరెక్షన్ ఉంది, ఓకే. అయితే మనకు ఒక ఈక్వేషన్ ఉంటుందమ్మా, ఏంటి ఆ ఈక్వేషన్, c ఇంటూ x స్క్వేర్. ఇది ఏంటంటే మనం మ్యాథమెటికల్ టూల్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ షేప్ని ఇండికేట్ చేయడానికి. అంటే x వాల్యూ వేరియబుల్, మనం ఇక్కడ ఏ వాల్యూ అప్లై చేస్తే మనకు ఒక షేప్ వస్తుంది. అలా చేస్తే మనకు వచ్చే షేప్ ఏంటంటే పరాబలిక్ షేప్. అదే షేప్, ఇది పరాబలిక్ షేప్లో వస్తుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ చూడమ్మా, ఇదంతా కాన్స్టెంట్ అనుకుంటే ఇంటూ x స్క్వేరే కదా, అప్పుడు ఏమొస్తుంది, పరాబలిక్ షేప్ వస్తుందా లేదా. అందుకే మనం హారిజాంటల్ ప్రాజెక్ట్ చూసామనుకోండి, ఇలా చేస్తే ఇలా డౌన్ అవుతుందా లేదా, ఇది కూడా పరాబలిక్ షేపే, ఓకేనా. మనకి ఇప్పుడు అర్థమైందా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది. ఇది ట్రాజెక్టరీ. మరి టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్, ఇవి ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ మనం ఆబ్లిక్ ప్రాజెక్టైల్ మోషన్స్ లో ఏమేమి చేస్తామో అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ కూడా. చూడండి, నెక్స్ట్ వన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను మీకు, ఓకేనా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఎలా వస్తుందో ఒకసారి ఫస్ట్ చూద్దాం. అసలు వై యాక్సిస్ మీద తీసుకుంటామా, ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటామా, ఓకేనా. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. మనం ఏం చేసాం, ఇలా ప్రాజెక్ట్ చేసాం అంతేనా. ఇలా ప్రాజెక్ట్ చేస్తే బాడీ ఎలాగైంది, ఇలా వచ్చి రీచ్ అయిందా లేదా, అంతేనా, ఇలా రీచ్ అయింది. అయితే మనకి టైం ఎక్కడ తీసుకుంటున్నామా, వెర్టికల్గా తీసుకుంటాను కదా. టైం ఎలా తీసుకుంటున్నాం, వెర్టికల్గా. ఎందుకు, వై యాక్సిస్ మీద కదా చేంజ్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ ఏమైంది, యూనిఫామ్ వెలాసిటీ, అంతేనా. ఇప్పుడు దీన్ని బట్టి టోటల్ టైం అంటే ఎలా తీసుకుంటాం, ఇక్కడికి రీచ్ అవుతుంది కాబట్టి టోటల్ టైం ఇక్కడ టీటీ కన్సిడర్ చేస్తాం. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే అదే చెప్పాం కదా, టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. అంటే ప్రీవియస్ వీడియో కంపల్సరీ చూడాలి, చూస్తేనే ఇది అర్థమవుతుంది, ఓకేనా. టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్
చూడండి మనకి ఏంటి ఫార్ములా ఉంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ దీని హైట్ హెచ్ అనుకుంటే డిస్ప్లేస్మెంట్ హెచ్ కదా, వెర్టికల్ కాబట్టి యూవై ఏమైందని చెప్పాము 0. అంటే ఇంకేముంటుందమ్మా, హాఫ్ ఇంటూ యాక్సలరేషన్ మైనస్ జీ కదా ఇంటూ టీ స్క్వేర్, మైనస్ జీ ఇంటూ టీ స్క్వేర్. ఈ మైనస్ ఇండికేటింగ్ ద డైరెక్షన్ ఓన్లీ. ఓకే, హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ ఇంటూ జీ ఇంటూ టీ స్క్వేర్ కనుక్కుంటాం, అంతేనా. టీ స్క్వేర్ ఎలా కనుక్కుంటాం చూడండి, మా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఈ టీ కావాలి కాబట్టి వీటిని పంపించండి. 2g 2h g వస్తే డినామినేటర్ మైనస్ తీసేయండి డైరెక్షన్ కోసమే, ఓకేనా. టీ స్క్వేర్ అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 2h బై g. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇన్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని రేంజ్ కూడా ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేంజ్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి అమ్మా, చాలా ఈజీ రేంజ్ అనేది. ఈ పక్కనే చెప్తాను. రేంజ్ అయితే ఏంటమ్మా, హారిజంటల్ గా తీసుకుంటామని చెప్పామా లేదా. హారిజంటల్ కంటే ఫార్ములా ఏం రాస్తాం, సేమ్ ఫార్ములా రాద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు అలా చేసే కన్నా డైరెక్ట్ చేసినా మనకు వచ్చేస్తుంది. లేదు ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం చేసుకున్నా మనకి ఈజీగా వస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ ఇంటూ టీ కదా, కాబట్టి ఎక్స్ కాబట్టి ఏమొస్తుందమ్మా, రేంజ్ కదా. ఇది కదా ఇక్కడికి వచ్చి అవుతుంది, ఇది రేంజ్ ఒక యాంగిల్ తో రీచ్ అవుతుంది. ఇక్కడికి రీచ్ అవుతుందంటే ఇక్కడే కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా తీసుకుంటాం, కాబట్టి విఎక్స్ బదులు ఏమొస్తుందమ్మా, యూ వస్తుంది. యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పాం కదా, టైం టీ, దట్ ఈస్ ఆల్వేస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అయితే టీ కావాలి కదా మనకి, టీ ఏమొచ్చిందమ్మా చూడండి, టీ వాల్యూ ఏమొచ్చింది, యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2h బై g. ఇది రేంజ్ ఫార్ములా. ఓకేనా, హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ లో రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి ఫార్ములా, దీని మీద చాలా సమ్స్ ఉంటాయి, చేయాల్సిందే. ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2h బై g. మరి వెలాసిటీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఆబ్లిక్ లో ఏం చేసామో సేమ్ అవే ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, వెలాసిటీ ఎలా ఐడెంటిఫై చేస్తాం. హారిజంటల్ గా ఎంత ఉంటుంది, వెర్టికల్ గా ఎంత ఉంటుంది, మనకు ఆల్రెడీ చెప్పాం కదా. ఒక డయాగ్రామ్ తీసుకున్నాం, హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ యూ వెలాసిటీతో త్రో చేసాం, అప్పుడు బాడీ ఎలా వచ్చి రీచ్ అయింది. ఇక్కడ తీసుకున్నాం ఫైనల్ వెలాసిటీస్, ఇది విఎక్స్ హారిజంటల్ అండ్ వివై వెర్టికల్లీ, అంతేనా. విఎక్స్ హారిజంటల్ అండ్ వివై వెర్టికల్లీ. అయితే మనకు విఎక్స్ అంటే ఏమొచ్చిందని చెప్పాము, విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూనిఫామ్ వెలాసిటీ కాబట్టి ఇనిషియల్ ఏముందో ఫైనల్ వెలాసిటీ కూడా సేమే ఉంటుంది. అయితే వివై అంటే ఏమొచ్చిందని చెప్పాము ఆల్రెడీ. సో గెటింగ్ ద వివై అంటే ఏమొచ్చిందమ్మా, మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఆల్రెడీ, లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములా ఉంది కదా, దీన్ని వెర్టికల్ గా తీసుకుందాం. ఏముంది, యూవై 0 కదా, కాబట్టి వివై ఈజ్ ఈక్వల్ టు ఏవై అంటే ఏమొస్తుందమ్మా, మైనస్ జీ ఇంటూ టీ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం యూజ్ చేసి రిజల్టెంట్ కనుక్కోవాలి. రిజల్టెంట్ వెలాసిటీ కనుక్కోవడానికి మీకు ఆల్రెడీ వెక్టార్స్ లో చెప్పారు. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్. దీన్ని వెక్టార్ ఫార్మేషన్ లో కూడా రాయొచ్చమ్మా. చూడండి, ఎక్స్ యాక్స్ మీద ఉంది కదా, ఐ క్యాప్ ప్లస్ వివై ఇంటూ జే క్యాప్. విఎక్స్ అంటే ఏమొస్తుందమ్మా, యు ఐ క్యాప్ మైనస్ జీ ఇంటూ టీ జే క్యాప్ ఆన్ వై యాక్సిస్. ఓకేనా, దీన్ని ఇప్పుడు చేస్తే మనకి ఏమొస్తుంది చూద్దాం, యూ స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ జీటీ హోల్ స్క్వేర్. ఏమొస్తుందమ్మా, యూ స్క్వేర్ ప్లస్ జీటీ స్క్వేర్, యూ స్క్వేర్ ప్లస్ జీటీ స్క్వేర్. ఓకేనా, ఇంకా దీన్ని మార్చొచ్చు, లేకపోతే అలా ఉంచిన ప్రాబ్లం లేదు. ఇంకా వేరే మెథడ్ లో కూడా చేసినా వస్తుంది. కొన్ని బుక్స్ లో ఎలా చూపిస్తారంటే యూ కామన్ తీస్తాం, యూ కామన్ తీసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యూ కామన్ తీస్తే ఏమొస్తుంది చూద్దాం, యూ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా, 1 ప్లస్ జీటీ స్క్వేర్ బై యూ స్క్వేర్. ఇలా ఉంటాయి కొన్ని బుక్స్ లో. యూ స్క్వేర్ బయటకు వచ్చింది కాబట్టి యూ అయిపోతుంది కదా. కొన్ని బుక్స్ లో ఇలా ఉంటాయి, రెఫరెన్స్ బుక్స్ లో. కొన్ని బుక్స్ లో ఇలా చేసి ఆపేసిన ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ గురించి అమ్మా. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేసాం, రేంజ్ ఫైండ్ అవుట్ చేసాం, మాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేసాం,
ట్రాజెక్టరీ ఈక్వేషన్ అంటే పాత్ ఎలా ఫాలో చేస్తుందో బాడీ అనేది చూపించామా లేవా. ఈ ఫార్ములాస్ అన్ని చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.